దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో, ఏవి అవి కంటికి కనబడలేదంట, హృదయానికి గోచరం కాలేదంట. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదంట. ఎవరి కొరకు? దేవుడు తన్ను ప్రేమించే వారికి. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎక్కువగా ఆయన్ని మాట్లాడతారో, ఆయనతో సహవాసం చేస్తారో, ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. తగిన కాలంలో ఆయన ఖచ్చితంగా మన కొరకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆయన దాచి ఉంచాడు. అది గొప్ప మేలుగా ఉంది. అది సిద్ధపరిచిన మేలు గొప్పగా ఉంది. అది సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఒక చోట పెట్టాడు. అదేం భయపడాల్సిన అవసరం లేదు. నేను కానీ, మనము కానీ ఎవ్వరము భయపడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు గొప్ప దేవుడు కదండి. దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మేలుతో మన